గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ వైబ్స్. ఏమి క్రేజ్ రాయ్యా ఇది. ఈ దేశానికి ఒక్కడే మాస్ హీరో, ది క్రేజియెస్ట్ హీరో అంటే ఎన్టీఆర్ మాత్రమేనేమో అని ఇంకా వినబడుతుందేమో అనే రేంజ్ లో ఈ హీరో ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సెలబ్రేషన్ చేస్తారు భయ్యా. ఇప్పుడు చేసిన రీసెంట్ గా చేసిన ఒక సెలబ్రేషన్ ఏదైతే ఉందో నా భూతో నా భవిష్యత్ అన్నమాట. ఇక నాకు తెలిసే చరిత్రలో ఇంకా ఏ హీరో కూడా ఇలాంటి సెలబ్రేషన్ టచ్ చేయలేడు అనే రేంజ్ లో చేశారు. ఇలాంటి గ్రేటెస్ట్ ఫైనెస్ట్ క్రేజియెస్ట్ హీరోని ఇక మనం చూస్తామో లేదో కూడా తెలియదు. అలాంటి సెలబ్రేషన్స్ ఇంకొక మాస్ హీరోకే సాధ్యం. ఇక నాకు తెలిసి ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఒక్కడే మాస్ హీరో, వాడే ఎన్టీఆర్. అంతే, వాడే అంటే ఫీల్ అవ్వకండి, ఇది ఒక ప్రాసెస్ వెళ్ళిపోతుంది అంతే. ఇప్పుడు అంతగా నోరు తెచ్చుకొని చెప్పడానికి ఏం జరిగిందిరా అంటే ఏమీ లేదు భయ్యా. జస్ట్ ఒక స్టాచ్యూతో ఇండియాని మొత్తం ఒకవైపు చూసేలాగా, జాలికట్టు వైపు చూసేలాగా చేశారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే. ఎస్, జాలికట్టు ఎక్కడైతే చేస్తారో చంద్రగిరిలో, అక్కడ ఇప్పుడు ఒక రేంజ్ సెలబ్రేషన్స్ లో మామూలు కుమ్మలేదన్నమాట. సెలబ్రేషన్స్ ఏకంగా ఎన్టీఆర్ ఫ్లాగ్స్ పట్టుకొని ఇన్నాళ్ళు అలా జాతర చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు ఏకంగా ఎన్టీఆర్ స్టాచ్యూ అంటే విగ్రహాన్ని ఒక ట్రాక్టర్ మీద పెట్టి ఊరేగిస్తున్నారు అనమాట. ఇది మామూలు రచ్చ కాదరా, రచ్చ రంబోలా. అంతే, ఇది నాకు తెలిసినందుకు నా భూతో నా భవిష్యత్తు. అసలు ఇక అప్కమింగ్ కాదు, ఇక ఏ స్టార్ హీరో కూడా ఎప్పటి నుంచో ఎంతో మంది సూపర్ స్టార్లు ఉన్నారు, కానీ ఇలాంటి మాస్ యుఫోరిని ఏ హీరో కూడా ఇంతవరకు చూడలేదు. ఎస్, ఇది ఎక్కడ జరిగింది అనుకుంటా, ఇంకెక్కడ సీడెడ్. అసలు ఎవరైనా ఆశ్చర్యపడక్కర్లేదు, ఇది జరిగేది ఓన్లీ సీడెడ్. అసలు సీడెడ్ లో ఇతన్ని మించిన హీరో లేడు, ఇంకా రాడు. అంతే, ఎంతో మంది హీరోలు వచ్చారు భయ్యా, పెద్ద పెద్ద హీరోలు వచ్చారు, పెద్ద పెద్ద సూపర్ స్టార్లు వచ్చారు. బట్ ఇలాంటి రాయలసీమలో ఒక్క రాజులాగా వెలిగిన హీరో మాత్రం లేడు. ఇప్పుడు మాత్రం ఓన్లీ ఎన్టీఆర్ఏ అని చెప్పొచ్చు ఖరాఖండిగా. ఇక ముందు కూడా ఇక 10 తరాలు ఎత్తుకున్న అసలు ఎన్టీఆర్ పేరు మాత్రమే వినపడుతుంది, ఎన్టీఆర్ క్రేజ్ మాత్రమే వినపడుతుంది. ఎనీ డౌట్ కామెంట్లో చెప్పుకోండి మీ డౌట్. అంటే ఎటువంటి సందేహం ఇటువంటి మాత్రంలో ఇంకా 10 జన్మలు ఎత్తిన 10 తరాలు ఎత్తిన ఏ హీరో కూడా రాయలసీమలో ఇలాంటి క్రేజ్ని చూడలేడంతే. ఎస్, అన్డిస్ప్యూటెడ్ కింగ్ ఆఫ్ రాయలసీమ ఈజ్ ఎన్టీఆర్ ఓన్లీ. అంతే, ఇంకెవడో ఆపలేడు, ఇంకేం చేయలేం. అసలు అంటే ఇంత ఎలా చెప్తున్నానంటే ఎక్కడ చూసినా ఏ రాష్ట్రం, ఇప్పుడు నైజాంలో చూసుకున్నా, తెలంగాణలో మొత్తం నైజాం మొత్తం చూసుకున్నా, ఆంధ్రాలో చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా ఎవరో ఒక హీరోలు డామినేటింగ్ ఉంటుంది. ఒక్కసారి హీరో డామినేట్ చేస్తాడు, ఇంకో హీరో ఈసారి ఇంకో హీరో డామినేట్ చేస్తాడు. బట్ రాయలసీమలో మాత్రం ఒక్కడిదే డామినేషన్, వాడే ఎన్టీఆర్. అంతే, ఇంకా ఎవడి వల్ల కాదు ఇతన్ని దాటి వెళ్ళడం. సెలబ్రేషన్లో అయినా క్రేజ్లో అయినా ఎవరెస్ట్ అంతే, ఎవడు టచ్ చేయలేడు. అలా సెలబ్రేషన్ చేస్తారు వీళ్ళు, ఒక దేవుళ్ళ పూజ చేస్తారు. ఆయన దేవుడైతే వీళ్ళు భక్తులైపోతారు. ఇంతకు మించి ఏం కావాలి ఇంకా? ఆ రేంజ్ సెలబ్రేషన్ చేస్తారు. అసలు సెలబ్రేషన్ చేయాలంటే ఒక బర్త్డే రావాలి, ఒక సినిమా రావాలి, లేకపోతే అప్డేట్ రావాలి, ఒక పోస్టరో, ఒక టీజరో, ఒక ట్రైలరో, సినిమా రిలీజు, ఏదో ఒక ఫంక్షన్ ఉండాలి. బట్ ఎటువంటి ఫంక్షన్ లేకుండా సెలబ్రేషన్ జరిగే ఏకైక హీరో ఎన్టీఆర్. అంతే. మీకు ఎలా అనిపిస్తుంది గైస్ ఈ స్టాచ్యూని అయితే తప్పకుండా మన కాంట్రోల్ తెలియజేయండి. ఇంకోటి ఏమంటే హిస్టరీలోనే ది ఫస్ట్ స్టాచ్యూ అనమాట. ఇంతవరకు ఏ హీరో కూడా ఇలాంటి స్టాచ్యూ లేదు, రాదు, ఇంకా రాబోదు. సో మీ ఒపీనియన్ అంటే తప్పకుండా మన కాంట్రోల్ తెలియజేయండి. వల్ల ఇంకెంత కలిసాం సబ్స్క్రైబ్ చేసుకోవాలండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు షో. బాయ్.